కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఎన్నో వడదుడుకులను తట్టుకొని 151 స్థానాలు సాధించి ప్రజాభిమానం పొందిన తమ పార్టీ ఈసారి ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్రాజ్ జోస్యం చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సభవరం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన సభవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడుతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు కార్యాలయంలో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ ఆవిర్భావ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదిప్రాజ్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 ఏళ్లలో ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలు మళ్లీ అధికారంలోకి తీసుకువస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు కర్రీబాబు, అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు పాలిశెట్టి సురేశ్రాజ్, పార్టీ నేతలు ఎస్ఎస్ చైర్మన్ కప్పుశెట్టి శేషుబాబు, ఎంపీటీసీ కర్రీ అప్పలనాయుడు, కోటాన రాము, పెందుర్తి నేతలు భగవాన్ జయరాం, రాంపేచి రాము, వడ్డాది అప్పలరాజు, ఎర్ర శ్రీనివాస్, కోటాన వెంకటరమణ, బోను గంగునాయుడు, ఐడి బాబు, రమేష్ నాయుడు, సూరిబాబు, బైలుపూడి రామారావు, ఎడ్ల నాయుడు, బొడ్డేటి మహాలక్ష్మి నాయుడు, మండల పార్టీ మహిళా అధ్యక్షురాలు బంతికొల్ల పద్మ, దెడ్డం పద్మావతిలు పాల్గొన్నారు. ఏదైతే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి సంగతి మనందరికీ కూడా తెలిసిందే. ఏదైతే ఒక మంచి ఆశయంతో ఈ రాష్ట్రంలో పేదరికం అనేటువంటి ఉండకూడదు, అర్హులైనటువంటి ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు పనిచేసినటువంటి విధానం మనందరికీ కూడా తెలుసు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఏదైతే ముఖ్యంగా తెలియజేస్తున్నారు, వాళ్ళు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు నవరత్నాల ద్వారా ₹1 లంచం లేకుండా, అవినీతి లేకుండా పేద ప్రజలకు అందిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ 2024 ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీతో మళ్ళీ ప్రభుత్వం స్థాపించబడుతుంది అనేటువంటిది కూడా తెలియజేస్తూ మరి ఇవాళ 14వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆ కుటుంబాన్ని కానీ అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టిందో, దాంతోపాటు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ తుంగలో తుక్కుతూ ఎక్కడా కూడా ఆ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగించేటువంటి పరిస్థితి లేనటువంటి తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ రాష్ట్రంలో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన సాగాలి, ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు వెళ్ళాలి అని చెప్పి సుమారుగా 14 సంవత్సరాల క్రితం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యేతో మొదలైనటువంటి పార్టీ వాళ్ళు అనేకమైనటువంటి ఒడిదొడుకులు, అవమానాలు ఎదుర్కొంటూ ప్రతి ఒక్క కష్టాన్ని కూడా ధైర్యంతో ఎదుర్కొంటూ